హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఈరోజు మన టాపిక్ వాచ్ యువర్ హానెస్టీ. లేట్ ఎందుకు, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని ఏ నియమాలను అనుసరించైతే మనం నిర్ణయాలు చేస్తామో ఆ నియమాలే విలువలు. ఆ నైతిక విలువలు లేని మానవ జీవితం అశాంతికి ఆలవాలమవుతుంది. ఆధునిక ప్రపంచంలో మానవ మేధస్సు నిత్యము కొత్త పరిజ్ఞానాన్ని శోధిస్తూ సాధిస్తూ ప్రగతి పదంలో పయనిస్తున్నప్పటికీ అంతర్మదనంలో అగోచరమైన అసంతృప్తి, ఆందోళన, ఆవేదన కలగాపులగమై మనలను కలవరపెడుతున్నది. ఎందుకు? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని రోజుల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని ఒకరు విశ్వసించేలా నిజాయితీగా ఉండగలుగుతున్నామా? ఎవరికి వారు పరిశీలించుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు బి ట్రస్టెడ్, బీ హానెస్ట్. ఇఫ్ యూ వాంట్ టు బి హానెస్ట్, బీ ట్రూ. ఇఫ్ యూ వాంట్ టు బి ట్రూ, బీ యువర్ సెల్ఫ్. Integrity is telling myself the truth. Honesty is telling the truth to other people. చెక్కు చెదరని నీతి నిజాయితీలే కలిగి ఉండటమే నాయకత్వానికి ముఖ్య లక్షణాలు అంటారు. Be honest in your life. It creates positive energy. సర్ సివి రామన్ గారు ఒక ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త. అతను విజ్ఞాన శాస్త్ర పరిశోధనలు జరిపించుటకై ఒక ఇన్స్టిట్యూట్ ని స్థాపించారు. ఆ ఇన్స్టిట్యూట్ కి ఆయన డైరెక్టర్ గా ఉన్నటువంటి రోజుల్లో ఒక సంఘటన జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాల నిమిత్తమై అనేక మంది యువకులు దరఖాస్తులు అప్లై చేసుకున్నారు. వారందరినీ ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ ఇంటర్వ్యూకి ఒక యువకుడు వచ్చాడు. ఆ యువకుడు ఆ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పలేకపోయాడు. దాంతో సివి రామన్ గారు అతన్ని పిలిచి, బాబు, నీకు ఈ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు, నువ్వు వేరే ప్రయత్నం చేసుకో, నీకు రావాల్సినటువంటి రైల్వే ఛార్జెస్ తీసుకుని వెళ్ళు అంటూ చక్కగా చెప్పారు. ఆ యువకుడు ఎంతో నిరాశ నిస్పృహలతో ఆఫీస్కు వెళ్లి తనకు రావాల్సినటువంటి డబ్బులు తీసుకున్నాడు. కొంతసేపు అయిన తర్వాత సివి రామన్ గారు బయటికి వచ్చి ఈ యువకుడు అటు ఇటు తిరుగుతుండటం, ఆ వరండాలోనే అటు ఇటు తిరుగుతుండటం చూచి కోపంతో, ఇంకా నువ్వెందుకు ఇక్కడే ఉన్నావు? ఈ ఉద్యోగం వచ్చే అవకాశం నీకు లేదని చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు అంటూ ఆ యువకుడిని మందలించాడు. అప్పుడు ఆ యువకుడు ఎంతో వినయ విధేయతలతో చేతులు జోడించి, అయ్యా, నన్ను క్షమించండి, నేను ఈ ఉద్యోగం మీద ఆశతో ఇంకా ఇక్కడ నిలబడలేదు, మీరు చెప్పినట్లే తప్పకుండా మీ సూచన పాటిస్తాను, కానీ నేను వేరొక పని నిమిత్తమై ఇక్కడున్నాను. ఆఫీసు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళు 5 రూపాయలు ఎక్కువగా ఇచ్చారు. నేను వాటిని ముందుగా చూసుకోలేదు. అవి ఇద్దామని వచ్చేసరికి వారు ఆఫీసు క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. అందుకే వారు వచ్చేంత వరకు వేచి ఉండి వాటిని ఇచ్చి వెళ్దామని ఉన్నాను అన్నాడు. ఆ మాటల్లోని నిజాయితీ నచ్చినటువంటి ఆ సివి రామన్ గారు ఆ యువకునిపై భుజాల చుట్టూ చేయి వేస్తూ, రేపు వచ్చి కలుసుకో, తప్పకుండా నీకు ఉద్యోగం ఇస్తాను, ఇలాంటి నీతి నిజాయితీలు గల వాళ్లే నాకు కావాలి అన్నాడు. చూసారా ఫ్రెండ్స్, నిజాయితీగా ఉండటం వల్ల ఎంత మేలు జరుగుతుందో. ఈనాటి యువకులు ఇలాంటి సత్యశీలతను అలవర్చుకోవాలి. అందుకే అంటారు, హానెస్టీ ఈజ్ ది ఫస్ట్ చాప్టర్ ఇన్ ది బుక్ ఆఫ్ విజ్డమ్ అని. స్పీక్ విత్ హానెస్టీ, థింక్ విత్ సిన్సియారిటీ, యాక్ట్ విత్ ఇంటిగ్రిటీ, కేర్ ఫర్ రిమార్క్స్ రాదర్ దాన్ మార్క్స్ అంటారు. అందుకే మార్క్స్ కన్నా రిమార్కులు రాకుండా చూసుకోవాలి. కృషికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది.
మనం చేయవలసిందల్లా క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలతో కష్టపడటమే. ఆనెస్టీ హాజ్ ఎ పవర్ వెరీ ఫ్యూ పీపుల్ కెన్ హ్యాండిల్ అన్నారు. అయితే ఇలాంటి నీతి నిజాయితీ పరులతో నవ్వులాటలాడేవారు కూడా లేకపోలేదు. అలాంటి వారు ఎప్పటికైనా వారే నవ్వుల పాలవుతారు. అవంతిపురంలో సోమయ్య అనే ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు పిసినారి, స్వార్థపరుడు. రామయ్య అనేవాడు అతని పొలంలో పనిచేస్తున్నాడు. అతడు కష్టజీవి, నిజాయితీపరుడు. ఒకరోజు సోమయ్య 50 బంగారు నాణ్యాలతో కూడినటువంటి ఒక బ్యాగ్ ని పోగొట్టుకున్నాడు, ఒక సంచిని పోగొట్టుకున్నాడు. అది నిజాయితీపరుడైనటువంటి రామయ్య కూతురికి దొరికింది. రామయ్య కూతురు దానిని తన తండ్రి అయినటువంటి రామయ్యకు అందించింది. రామయ్య అది తన యజమానుడైనటువంటి సోమయ్యదే అని గుర్తించి అది తన యజమానునికి ఇవ్వాలని తీసుకువెళ్ళాడు. పిసినారి, సోమరిపోతు అయినటువంటి సోమయ్య ఒక దురాలోచన చేశాడు. వెంటనే రామయ్యతో ఈ బ్యాగ్ లో 75 బంగారు నాణ్యాలు ఉండాలి, 50 బంగారు నాణ్యాలు మాత్రమే ఉన్నాయి, మిగతా 25 నాణ్యాలు నువ్వు తీసుకొని 50 మాత్రం నాకు తీసుకొచ్చావా అంటూ గద్దించాడు. రామయ్య లేదు అందులో 50 నాణ్యాలు మాత్రమే ఉన్నాయి అని నెత్తి నోరు మొత్తుకున్నా అతను వినిపించుకోలేదు. దాంతో వారిద్దరూ న్యాయాధికారిని ఆశ్రయించారు. ఈ న్యాయాధికారి రామయ్య కూతుర్ని ఇద్దరిని విడివిడిగా విచారించాడు. వారిద్దరూ ఎంతో నమ్మకంగా 50 నాణ్యాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పైగా రామయ్య నిజాయితీ గురించి తెలిసినటువంటి న్యాయాధికారి వారి మాటలను విశ్వసించాడు. సోమయ్యను కూడా పిలిచి విచారించాడు. సోమయ్య ఖచ్చితంగా 75 నాణ్యాలు ఉన్నాయి అని చెప్పాడు. దాంతో సోమయ్య నువ్వు పోగొట్టుకున్నటువంటి నాణ్యాలు 75 ఉన్నాయని ఖచ్చితంగా చెప్తున్నావు, కాబట్టి ఇందులో 50 నాణాలే ఉన్నాయి కాబట్టి ఇది నీది కాదని రుజువైపోయింది. పైగా నాణాలు పోగొట్టుకున్నానని ఎవ్వరూ నాకు ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఇది దొరికిన వారికే చెందుతుంది అని ఆ బ్యాగ్ ని రామయ్యకు అందించాడు. అత్యాశకు పోయి ఉన్నటువంటి బంగారు నాణాలను కూడా పోగొట్టుకున్నటువంటి సోమయ్య నిజం చెప్పలేక తనలో తాను తిట్టుకుంటూ ఇంటికి చేరాడు. చూసారా నిజాయితీకి తగిన ఫలితం ఎలా ఉంటుందో. అందుకే అంటారు, నాణాలు శబ్దం చేస్తాయి, కరెన్సీ నోట్లు నిశ్శబ్దంగా ఉంటాయి. కొంతమంది తప్పుడు వ్యక్తులు ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటారు. కానీ నిజాయితీ పరులు మాత్రం మౌనంగా తన పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు అంటాడు షేక్స్పియర్. మనిషి వ్యక్తిత్వానికి నీతి నిజాయితీలే గీటురాళ్ళు అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. నిజాయితీపరుడైన వ్యక్తి తన అంతరాత్మ అంగీకరించని పనులు చేయలేడు అంటారు. అందుకే నిజమే కదండి, నిజాయితీయే నిజమైన సంపద. నిజాయితీగా సంపాదించాలి, మంచి కొరకు వినియోగించాలి. నిజాయితీయే అత్యుత్తమ జీవిత విధానం. విజయం అనే ఒక గ్రంథంలో నిజాయితీయే ప్రథమ అధ్యాయం అంటారు. అందుకే నిజాయితీ పరుల విజయ గాథలు ఎన్నెన్నో. జాతి గౌరవంబు నీతిపై నిలుచును, నీతి లేక ఉన్న జాతి చెడును. నీతి కలుగు జాతి నిజమైన జాతిరా, ఉన్న మాట తెలుపుచున్న మాట అన్నారు. అందుకే మనిషి సత్ప్రవర్తన ద్వారానే నిజమైన ఆనందం, సంతోషం పొందగలుగుతాడు. నిరంతర ఆత్మ పరిశీలన ద్వారానే అది సాధ్యమవుతుంది. అప్పుడే సరైన మార్గంలో నడవగలుగుతాము. ఫ్రెండ్స్, ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. నేను ఒకసారి ఊరికి వెళ్తూ ఒక స్వీట్ షాప్ లో ఆగి 2 పావు కేజీలు, అర కేజీ, 2 పావు కేజీలు విడివిడిగా స్వీట్ కట్టి ఇవ్వమన్నాను. అతను 2 పావు కేజీలు ఇచ్చాడు. నేను దానికోసం 500 రూపాయలు అతనికి చెల్లించాను. ఇచ్చిన తర్వాత అతను మిగిలిన డబ్బులు నాకు ఇచ్చాడు. నేను బస్సు వెళ్ళిపోతుందన్న హడావిడిలో నాకున్నటువంటి ఆ లగేజ్ 2 బ్యాగులు తీసుకుని హడావిడిగా బస్ స్టాండ్కి పరిగెత్తాను. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత
బస్సు ఇంకా రాకపోవటంతో అతను ఇచ్చినటువంటి చిల్లర లెక్క పెట్టుకుంటే అతను ఒక పావు కేజీకి మాత్రమే డబ్బులు తీసుకున్నాడు. అయ్యో నేను అర కేజీ కదా తీసుకున్నాను, కానీ ఒక పావు కేజీకే ఇతను డబ్బులు తీసుకున్నాడే అని చాలా బాధ అనిపించింది. కానీ వెళ్ళి ఇద్దాము అంటే చాలా దూరం నడవాలి, పైగా బస్సు వెళ్ళిపోతుందేమో అన్న కంగారు. అయినప్పటికీ నా అంతరాత్మలో అయ్యో వెళ్ళి ఇచ్చేసేయాలి అని అనిపిస్తూ ఉంటే అలాగే అంత దూరము నడుచుకుంటూ వెళ్ళిపోయి అతనికి విషయం చెప్పి ఆ డబ్బులు తిరిగి ఇచ్చాను. అలా ఇచ్చేసరికి ఆ షాపు అధికారి, ఆ షాపు యజమాని, అమ్మ ఈ రోజుల్లో కూడా ఇంత నిజాయితీ పరులు ఉంటారా, మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, పైగా లగేజీ మోసుకుంటూ వచ్చారు అంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే ఆయన ముఖంలో ఉన్నటువంటి ఆ సంతోషం తాలూకు మెరుపు ఏదైతే ఉన్నదో అది నాకు ఎంతగానో సంతృప్తినిచ్చింది. ఇది నేను గొప్ప కోసం చెప్పటం లేదు ఫ్రెండ్స్, ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో కూడా ఎన్నెన్నో ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మీరు ఎలా స్పందించారు? సో వాచ్ యువర్ హానెస్టీ. ఈ మాటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.